అజూస్పర్మియా అంటే సిమెన్లో స్పర్మ్స్ ఏమీ లేకపోవడం, జీరో స్పర్మ్ కౌంట్ మనం అజూస్పర్మియా అంటాం. సో అజూస్పర్మియా అనేది చాలా ముఖ్యమైన కారణం మగవాళ్ళలో సంతానలేమికి ఒక ముఖ్యమైన సమస్య. సో అజూస్పర్మియా కారణాలు ఏంటి? 2 కారణాలు. ఒకటి వీర్య కణాలు వృషణాల్లో తయారవకపోవడం, ఇంకోటి తయారైన వీర్య కణాలు బయటికి రాకపోవడం. దీన్ని మనం అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాం. సో అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మీరు చూస్తే ఇది టెస్టిస్, దీన్నే మనం వరబీజం అంటాం, వృషణాలు అంటాం. సో ఇక్కడ వరబీజాల్లో స్పర్మ్స్ అంటే శుక్రకణాలు తయారవుతాయి. తయారైన స్పర్మ్స్ ఈ భాగం ద్వారా ఈ ట్యూబ్ ద్వారా, దీన్ని మనం వాస్ డిఫరెన్స్ అంటాం, ఈ ట్యూబ్ ద్వారా చాలా పెద్ద పాత్వేని మొత్తం ట్రావర్స్ అయ్యి రకరకాల గ్రంథుల్ని మొత్తం క్రాస్ చేసి సెమినల్ వెజైకల్స్ అని, ప్రాస్టేట్ అని అన్నిటిని క్రాస్ చేసి చివరికి మూత్రనాళం ద్వారా, సిమెన్ ద్వారా మొత్తం స్పర్మ్స్ బయటకు వస్తాయి. సో అలా వచ్చినప్పుడు ఈ పాత్వేలో కనుక ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంటే, అంటే ఈ ట్యూబుల్లో కనుక ఎక్కడన్నా అడ్డంకి ఉంటే, దానివల్ల వచ్చే కండిషన్ మనం అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాం. సో అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఏదన్నా ఒక అడ్డంకి వల్ల వీర్య కణాలు మనకి వీర్యంలో కనపడకపోవడం అనే కారణాన్ని మనం సర్జికల్గా దాన్ని మనం నయం చేయొచ్చు. దాని సక్సెస్ తక్కువ ఉన్నప్పటికీ ఎవరైతే పేషెంట్స్ ఎలాగైనా సరే మాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీయే కావాలి అని కోరుకుంటారో వాళ్ళలో కనుక మనం ఆ అబ్స్ట్రక్షన్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆపరేట్ చేయగలిగితే వాళ్ళకు కూడా రిజల్ట్స్ బాగుండే అవకాశం ఉంటుంది.